ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీడియో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. మనం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిబంధనలో కొన్ని మార్పులు జరగనున్నాయి. వీటిలో ఉద్యోగులు జీతాలు పెరగడం ఒకటి. సంవత్సరం ఆదాయం 12 లక్షలు దాటితేనే పన్ను చెల్లించే విధానం అమల్లోకి రానుంది. దీంతో ఆదాయ పన్ను భారం తగ్గడంతో ఉద్యోగుల జీతం పెరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఇలా ఉన్నాయని తెలుసుకుందాం. ఏప్రిల్ నెల నుంచి చాలా ప్రభుత్వాలు నియమాలు మారుతున్నాయి. బ్యాంకుల నియమాలు కూడా మారుతున్నాయి. ఇందులో ప్రధానమైంది పన్ను చెల్లింపు. 12 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారిని పన్ను మినహాయింపు కేంద్రం నిర్ణయం అయితే తీసుకున్నటువంటి విషయం కూడా తెలిసిందే. దీంతో ఇది ఏదైతే జీతాలపైన ప్రభావం చూపుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ కీలక నిర్ణయం తీసుకున్న విషయం కూడా తెలిసిందే. దీంతో ఏప్రిల్ నెల నుంచి ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. వీరు శాలరీలు పనిచేసే కంపెనీ జీతాలు పెంచకపోయినా శాలరీలు అయితే పెరుగుతున్నాయి. అదనంగా వచ్చే జీతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పన్ను మినహాయింపు విధానం ద్వారా అందనుంది. కొత్త రూల్స్ ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల పైగా జీతం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పన్ను చెల్లించాల్సి అయితే ఉంటుంది. అలాగే 12 లక్షల పైన స్టాండర్డ్ డిడక్షన్ 75,000 అవుతుంది. కాబట్టి 12.75 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి పన్ను చెల్లించాల్సినటువంటి పని ఉండదు. ఈ మిగిలిన మొత్తం కూడా ఉద్యోగులకే లభించిందన్నమాట. ఉద్యోగుల జీతాలపైన ఆదాయ పన్ను లేకపోవడంతో ప్రతి నెల మీ జీతం ఆటోమేటిక్గా పెరగనుంది. ఇందుకోసం కంపెనీలు ప్రత్యేకంగా జీతాలు పెంచాల్సినటువంటి కూడా లేదు. అయితే సహజంగా ఏప్రిల్లో కంపెనీ ఉద్యోగ జీతాలు పెంచుతాయి. దీంతో ఈసారి ఉద్యోగుల జీతాలు గతంలో కంటే ఎక్కువగా పెరగనున్నాయి. 7 నుంచి 12 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు నెలకు 6,600 అదనం పొందుతారు. ట్యాక్స్ చెల్లించాల్సిన పని లేకపోవడంతో ఉద్యోగుల జీతాలు సహజంగానే పెరుగుతాయి. ఇదిలా ఉంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి టీడీఎస్ తక్కువ కట్ అవుతుంది. దీనివల్ల అందరి అకౌంట్లోకి ఎక్కువ డబ్బులు జమ కానున్నాయి. మొత్తం మీద కొత్త ఆర్థిక సంవత్సరం ఉద్యోగులకు కనిపిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలన్నీ కూడా ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని